Good morning to everyone. Welcome back to our channel. Today we discuss about vitamins and vitamins scientific names tricks. ఓకే, ఈరోజు మనము విటమిన్స్ గురించి అదేవిధంగా ఆ విటమిన్స్కి ఉన్నటువంటి సైంటిఫిక్ నేమ్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కొన్ని ట్రిక్స్ని చూద్దాం. సో టోటల్లీ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ విటమిన్స్. ఫస్ట్ వన్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ సెకండ్ వన్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. సో ఇక్కడ మనకి రెండు రకాల విటమిన్లు అయితే కనబడతా ఉన్నాయి. సో అందులో ఫస్ట్ ఏంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నమాట. సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే కొవ్వులో కరిగేటువంటి విటమిన్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. అవేంటంటే ఏ, డి, ఈ, కే ఈ విటమిన్లని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. నీటిలో కరిగేటువంటి విటమిన్ని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. సో బి అండ్ సి అనే విటమిన్స్ మనకి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కింద వస్తాయి. ఓకే, నౌ వి సీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ సైంటిఫిక్ నేమ్స్. సో ఇప్పుడు మనము ఫ్యాట్ సాల్యుబుల్ ఉన్నటువంటి విటమిన్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ విటమిన్ ఏ. విటమిన్ ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే రెటినాల్. విటమిన్ డి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే క్యాల్సిఫెరాల్. విటమిన్ ఈ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే టోకోఫెరాల్. విటమిన్ కే యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే పిల్లోక్వేనిన్. ఓకే, ఇక్కడ మనము ఈ యొక్క విటమిన్స్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక గొప్ప ట్రిక్, ఒక మంచి ట్రిక్ ఏముందంటే ఇక్కడ ఫస్ట్ మనము ఈ విటమిన్స్కి ఉన్నటువంటి ఆ యొక్క సైంటిఫిక్ నేమ్స్ యొక్క లెటర్స్ కనుక మనం ఫస్ట్ చూస్తే ఇక్కడ రెటినాల్లో ఫస్ట్ ఆర్ అనేది ఉంది, తర్వాతకి క్యాల్సిఫెరాల్లో ఫస్ట్ లెటర్ క్యా అనేది ఉంది, తర్వాతకి టోకోఫెరాల్లో ఫస్ట్ లెటర్ టీ అనేది ఉంది, లాస్ట్లో ఇక ఫిల్లోక్వెనిన్లో పి ఉంది. సో ఇక్కడ మనము ఏం చూసుకోవచ్చు అంటే రేఖ టోపీ. సో ఇక్కడ మనము ఆ ఫస్ట్ ఉంటుండే వర్డ్స్ని అన్నిటి కనుక కలిపితే మనకి ఇక్కడ ఏమైపడుతుందంటే రేఖ టోపీ అని గుర్తుపెట్టుకుంటే, సో రేఖ అనే అమ్మాయి టోపీ పెట్టుకుంది. దీని గొప్ప ఒక మంచి ట్రిక్గా చెప్పుకోవచ్చు. సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్కి మనము మంచి ట్రిక్ ఏంటంటే రేఖ అనే అమ్మాయి టోపీ పెట్టుకుంది అనే ట్రిక్ మనం యూజ్ చేస్తే ఈ యొక్క ఫ్యాట్ సాల్యుబుల్ యొక్క విటమిన్ సైంటిఫిక్ నేమ్స్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నౌ వి డిస్కస్ విటమిన్ సి. సో విటమిన్ సి యొక్క సైంటిఫిక్ నేమ్ కనుక చూస్తే మనకి ఆస్కార్బిక్ యాసిడ్ అనేది విటమిన్ సి యొక్క సైంటిఫిక్ నేము. సో ఇక్కడ మనము ట్రిక్ ఏంటి, ఒక ఎగ్జాంపుల్గా ఎలా గుర్తుంచుకోవాలంటే సో విటమిన్ సిలో సి ఉంది, ఆస్కార్బిక్ యాసిడ్లో సి ఉంది. సో సిసి మ్యాచ్ అయింది కాబట్టి సో ఇలా గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, నౌ వి విల్ గో టు బి ఆర్ బి కాంప్లెక్స్ విటమిన్స్. సో ఇప్పుడు మనం బి విటమిన్స్ గురించి చెప్దాం. సో ఇందులో ఫస్ట్ మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏడికే అయిపోయింది, తర్వాతకి విటమిన్స్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్లో మనకి బి అండ్ సిలో సి గురించి అయిపోయింది. ఇప్పుడు బి గురించి చూస్తాం. బి విటమిన్ ఆర్ బి కాంప్లెక్స్ విటమిన్స్ గురించి చూద్దాం. సో బి కాంప్లెక్స్ విటమిన్స్లో ఫస్ట్ విటమిన్ బి వన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే థయామిన్. సో దీనికి మనము ఆ ట్రిక్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ ర్యాంక్ నాదే, ఇట్స్ మైన్. ఫస్ట్ ర్యాంక్ నాదే, చాలామంది అంటూ ఉంటారు కదా ఫస్ట్ ర్యాంక్ నాదే అంటారు కదా. సో ఈసారి ఫస్ట్ ర్యాంక్ నాదే అని అంటారు కొంతమంది స్టూడెంట్స్. సో విటమిన్ బి1 థయామిన్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ బి1 అండ్ మైన్, ఇక్కడ విటమిన్ బి1 అదేవిధంగా థయామిన్లో మైన్ కనుక చూస్తే సో ఫస్ట్ అనేదానికి ఇక్కడ బి1 ఫస్ట్ ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. సో థయామిన్ అండ్ ఇట్స్ మైన్లో మైన్, థయామిన్లో మైన్ అండ్ మిన్ ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ర్యాంక్ నాదే, ఇట్స్ మైన్ అండ్ విటమిన్ బి1 థయామైన్. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే సో విటమిన్ బి1 యొక్క సైంటిఫిక్ నేమ్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నౌ వి విల్ గో టు విటమిన్ బి2. సో విటమిన్ బి2 యొక్క సైంటిఫిక్ నేమ్ కనుక చూస్తే సో రైబోఫ్లావిన్ అనేది విటమిన్ బి2 యొక్క సైంటిఫిక్ నేము. సో దీనికి మనం ట్రిక్ ఏం చెప్పుకోవచ్చు అంటే బిర్యానీ ఫ్లేవర్ ఈజ్ టూ గుడ్. ఇక్కడ
బిర్యానీ ఫ్లేవర్లో ఫ్లేవ్, ఈజ్ టూ గుడ్లో టూ, సో ఇక్కడ ఫ్లేవ్ టూ, సో విటమిన్ B2లో 2 ఉంది. సో ఇక్కడ మనం రైబోఫ్లేవిన్లో ఫ్లా అనేది ఉంది, ఇక్కడ ఫ్లేవర్ ఫ్లా, సో ఈ రెండు కూడా మ్యాచ్ అయినాయి. సో విటమిన్ B2లో B2 అండ్ ఇట్ ఈస్ టూ గుడ్ కాబట్టి 2 అనేది ఫ్లా అనేది రెండు కూడా సో మ్యాచ్ అయినాయి కాబట్టి బిర్యానీ ఫ్లేవర్ ఈజ్ టూ గుడ్ అనే ట్రిక్ని మనము విటమిన్ B2కి యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, నా వి విల్ గో టు విటమిన్ B3. సో విటమిన్ B3 యొక్క సైంటిఫిక్ నేమ్ కనుక చూస్తే నియాసిన్ అనేది విటమిన్ B3 యొక్క సైంటిఫిక్ నేము. సో దీనికి మనం ట్రిక్ ఏం చెప్పుకోవచ్చు అంటే నీ ఏసీ 3 స్టార్నా అంటే ఇక్కడ మనము ఏదైనా ఏసీ కానీ కొత్తగా ఏదైనా ఫ్రిడ్జ్ కానీ కొన్నప్పుడు సో వాటిపైన ఒక స్టిక్కర్ ఉంటుంది. సో 1 స్టారా, 2 స్టార్సా, 3 స్టార్సా అని కొన్ని స్టిక్కర్స్ అనేవి ఉంటాయి. సో అవి పవర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే ఆ స్టిక్కర్స్ తెలియజేస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి మనము ఇక్కడ ట్రిక్ ఏం చెప్పుకోవచ్చు అంటే నీ ఏసీ 3 స్టార్నా అని మనం ఆ ట్రిక్ పెట్టుకుంటే సో విటమిన్ B3లో ఇక్కడ 3 స్టార్లో 3, విటమిన్ B3 ఈ రెండు మ్యాచ్ అయినాయి. నీ ఏసీ ఇన్, సో నీ ఏసీలో అని గుర్తుపెట్టుకుంటే నీ NIని ఇక్కడ నియాసిన్, మామూలుగా NIని అండ్ నియాసిన్ ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి సో విటమిన్ B3కి మనము ఈ ట్రిక్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, నా వి విల్ గో టు విటమిన్ B5. సో విటమిన్ B4 అనేది మనకు ఉండదు, డైరెక్ట్గా మనం విటమిన్ B5కి వెళ్తాం. సో విటమిన్ B5 యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే సో ప్యాంటోథెనిక్ యాసిడ్ అనేది విటమిన్ B5 యొక్క సైంటిఫిక్ నేము. దీనికి మనం ట్రిక్ ఏం చెప్పుకోవచ్చు అంటే ప్యాన్ మీద 5 దోశలు వేసుకొని తీసుకొని రా నిక్, ఐఎమ్ వెరీ హంగ్రీ. ప్యాన్ మీద 5 దోశలు వేసి తీసుకొని రా నిక్, ఐఎమ్ వెరీ హంగ్రీ. సో ఒక వ్యక్తి నిక్కి ఏం చెప్తున్నాడంటే ఫ్యాన్ మీద 5 దోశలు వేసుకొని రా, నేను చాలా ఆకలిగా ఉన్నాను అని నిక్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ మనము విటమిన్ B5లో 5, అక్కడ 5 దోశల్లో సో ఆ రెండు మ్యాచ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ సైంటిఫిక్ నేమ్ అయినటువంటి ప్యాంటోథెనిక్ యాసిడ్లో ప్యాన్, ఇక్కడ ప్యాను అక్కడ ప్యాను ఆ రెండు మ్యాచ్ అవుతున్నాయి. ప్యాంటోథెనిక్లో మళ్ళీ నిక్ అక్కడ నిక్ రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి సో దీన్ని మనం మంచి ట్రిక్గా చెప్పుకోవచ్చు. ఓకే, నౌ వి విల్ గో టు విటమిన్ B6. విటమిన్ B6 యొక్క సైంటిఫిక్ నేమ్ కనుక చూస్తే పెరిడాక్సిన్ అనేది విటమిన్ B6 యొక్క సైంటిఫిక్ నేము. సో ఇక్కడ మనకి పెరిడాక్స్లో ఆక్స్ అనేది ఉంది, ఆక్స్ అంటే ఎద్దు. సో 6 ఆక్స్, 6 ఎద్దులు అక్కడ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. సో 6 ఇక్కడ B6 6కి మ్యాచ్ అయింది. ఆక్స్ పెరిడాక్స్లో ఆక్స్ రెండు కూడా మ్యాచ్ అయినాయి కాబట్టి సో దీన్ని మనము మంచి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, మంచి ట్రిక్గా చెప్పుకోవచ్చు. ఓకే, నౌ వి విల్ గో టు విటమిన్ B7. B7 యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే బయోటిన్. సో దీనికి మనం మంచి ట్రిక్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఇన్ దట్ ఫేమస్ టీ షాప్ 7 టైప్ ఆఫ్ టీస్ అవైలబుల్. సో అక్కడ ఒక షాప్ ఉంది, ఆ షాప్లో 7 రకాల టీస్ అనేవి అక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో దీనికి ఇక్కడ చూస్తే విటమిన్ B7 అండ్ బయోటిన్. సో ఇక్కడ విటమిన్ B7 అండ్ 7T, 7 B7 7 టైప్స్ ఆఫ్ టీస్. సో అక్కడ 7 కలిసింది. సో ఇక్కడ టిన్లో టీ ఉంది, అదేవిధంగా ఇక్కడ టీ ఉంది, టీ రెండు మ్యాచ్ అయ్యాయి. అదేవిధంగా ఇంకొక ట్రిక్ ఏం చెప్పుకోవచ్చు అంటే 7T. సో 7Tలో 7 ఉంది, టీ ఉంది. సో బయోటిన్ 17, విటమిన్ B7 బయోటిన్ 7T. సో మనకు అలా చూసుకోవచ్చు. నౌ విల్ గో టు విటమిన్ B9. సో విటమిన్ B9 యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్. సో దీనికి ట్రిక్ ఏం చెప్పుకోవచ్చు అంటే 3 ఇడియట్స్ మూవీ సీక్వెన్స్లు కనుక తీసుకుంటే సో అందులో 3 ఇడియట్స్ ఉంటారు. సో ఒక్కొక్క ఇడియట్కి 2 చిల్డ్రన్స్ కనుక ఉండాలనుకుంటే మొత్తం 9 ఫూల్స్ అవుతారు. సో ఇక్కడ B9. సో అలా మనము కలిసింది. సో అలా తీసుకోవచ్చు ఈ ట్రిక్ని. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఇక నౌ వి విల్ గో టు విటమిన్ B12. విటమిన్ B12 యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే సైనికోబాలమిన్ అనేది విటమిన్ B12 యొక్క
సైంటిఫిక్ నేము. సో దీనికి ఇక్కడ మనము ట్రిక్ ఏం చెప్పుకోవచ్చు అంటే 12 మంది సైనికుల బలం, లేకపోతే 12 మంది బలమైన మెన్ని తీసుకొని రండి ఆ సైకోని పట్టుకోవడానికి అనే ట్రిక్ను కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ విటమిన్ B12లో అక్కడ 12 మంది ఉన్నారు, ఇక్కడ B12, ఇక్కడ 12, అక్కడ 12 మ్యాచ్ అయింది. సైనికోబాలమిన్లో సై, ఇక్కడ సై అండ్ సైకో, బాలమిన్ సైనికోబాలమిన్లో ఇక్కడ మిన్ ఆ రెండు మ్యాచ్ అయినాయి. సో బాల అనేదానికి బలం ఇలా మ్యాచ్ అయింది కాబట్టి సో ఇలా గుర్తుపెట్టుకుంటే ఇది ఎక్కువ రోజులు గుర్తుండేటువంటి అవకాశం ఉంది. We will discuss about source of B complex vitamins. First one, thiamine B1. Thiamine is also known as vitamin B1. It helps to convert glucose into energy and has a role in nerve function. సో ఈ థయామిన్ని మనము విటమిన్ B1 అని కూడా పిలవచ్చు. ఈ థయామిన్ అనేది గ్లూకోజ్ని ఎనర్జీగా మార్చడానికి ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది, హెల్ప్ చేస్తుంది. ఈ థయామిన్ అనేది నర్వ్ ఫంక్షన్లో, నరాల పనితీరులో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. గుడ్ సోర్స్ ఆఫ్ థయామిన్. సో థయామిన్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఈ థయామిన్ విటమిన్ దేంట్లో దొరుకుతుందంటే ఓల్ మీల్ సీరియల్ గ్రైన్స్, తృణధాన్యాల్లో దొరుకుతుంది. సీడ్స్ ఎస్పెషల్లీ సెసామే సీడ్స్, నువ్వు గింజల్లో ఉంటుంది. లెగ్యూమ్స్ చిక్కుల్లో ఉంటుంది. వీట్ జెర్మ్, గోధుమ బీజాల్లో ఉంటుంది. నట్స్, పండుల్లో, కాయల్లో ఉంటుంది. ఈస్ట్లో ఉంటుంది. పోర్ట్, పంది మాంసంలో ఉంటుంది. సో ఓకే, నౌ వి విల్ గో టు సెకండ్ వన్, రైబోఫ్లావిన్ vitamin B2. Riboflavin is primarily involved in energy production and helps vision and skin health. సో ఈ యొక్క రైబోఫ్లావిన్ అనేది ప్రధానంగా శక్తి ఉత్పత్తుల్లో పాల్గొంటుంది. ఇది దృష్టి మరియు చర్మ రోగాలకు సంబంధించినటువంటి అవి వ్యాధులు రాకుండా సహాయపడుతూ ఉంటుంది. సో గుడ్ సోర్స్ ఆఫ్ రైబోఫ్లావిన్ కనుక చూస్తే సో మిల్క్, ఇది పాలల్లో ఉంటుంది. యోగెట్, పెరుగులో ఉంటుంది. కాటేజ్ చీజ్ దాంట్లో ఉంటుంది. ఓల్ గ్రెయిన్ బ్రెడ్స్ అండ్ సీరియల్స్, సో రొట్టెలో ఉంటుంది, ధాన్యాల్లో ఉంటుంది. ఎగ్ వైట్, సో కోడిగుడ్డు సొనల్లో ఉంటుంది. మీట్, మాంసంలో ఉంటుంది. లివర్, మాంసంలో ఉంటుంది, లివర్లో ఉంటుంది. కిడ్నీ, మాంసంలో ఉంటుంది, కిడ్నీలో ఉంటుంది. థర్డ్ వన్, నియాసిన్ B3. నియాసిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద బాడీ టు కన్వర్ట్ కార్బోహైడ్రేట్స్, fat and alcohol into energy. It helps maintain skin health and supports the nerves and digestive system. Unlike other B group vitamins, niacin is very heat stable and readily is lost in cooking. కార్బోహైడ్రేట్లు, కొవ్వు మరియు ఆల్కహాల్ని శక్తిగా మార్చడానికి నియాసిన్ అవసరం. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయం పడుతుంది మరియు నాడీ జీర్ణ వ్యవస్థకు మద్దతు ఇస్తూ ఉంటుంది. సో ఇది బి విటమిన్ లాగా కాకుండా, బి గ్రూప్ విటమిన్ లాగా కాకుండా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. సో నౌ వి విల్ సీ గుడ్ సోర్స్ ఆఫ్ నియాసిన్. ఫస్ట్ వన్, మీట్స్, మాంసంలో ఉంటుంది. ఇది ఫిష్, చేపల్లో ఉంటుంది. పౌల్ట్రీలో ఉంటుంది. మిల్క్, పాలల్లో ఉంటుంది. ఎగ్స్, గుడ్లో ఉంటుంది. హోల్ గ్రైన్ బ్రెడ్స్ అండ్ సీరియల్స్, సో ఇది రొట్టెల్లో, ధాన్యాలు, గింజల్లో ఉంటుంది. నట్స్, కాయల్లో ఉంటుంది. మష్రూమ్స్, పుట్టగొడుగులో ఉంటుంది. ఆల్ ప్రోటీన్ కంటైనింగ్ ఫుడ్, సో ఫుడ్లో ఉన్నటువంటి విటమిన్స్ ఏదైతే విటమిన్స్ కంటైన్ చేస్తాయో అన్నిట్లో కూడా ఈ యొక్క నియాసిన్ అనేది ఉంటుంది. నౌ వి విల్ గో టు నెక్స్ట్ విటమిన్, ప్యాంతోథోనిక్ యాసిడ్ B5. Pantothenic acid is needed to metabolism carbohydrates, proteins, fats and alcohol, as well as produce red blood cells and steroid hormones. సో ఈ యొక్క ప్యాంతోథోనిక్ యాసిడ్ అనేది కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు మరియు ఆల్కహాల్ని జీవక్రియ చేయడానికి, అలాగే ఎర్ర రక్త కణాలను మరియు స్టెరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. విటమిన్ B6. సో విటమిన్ B6, pyridoxine. So pyridoxine is needed for protein and carbohydrate metabolism and the formation of red blood cells and certain brain chemicals. It influences brain processes and development immune function and steroid hormone activity. సో ఇక్కడ మనము ఎర్ర రక్త కణాలు మరియు కొన్ని మెదడు రసాయనాల ఏర్పాటుకు, ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్ల జీవక్రియకు ఈ యొక్క పైరిడాక్సిన్ అనేది అవసరం.
సో ఇది మెదడు ప్రాసెస్ మరియు అభివృద్ధికి, రోగనిరోధక శక్తికి అంటే రోగనిరోధక పనితీరు మరియు స్టెరాయిడ్ హార్మోన్ అనేది వాటి యొక్క కార్యకలాపాలను కూడా ఈ యొక్క పైరిడాక్సిన్ అనేది ప్రభావితం చేస్తుంది. సో గుడ్ సోర్స్ ఆఫ్ పైరిడాక్సిన్ కనుక చూస్తే ఇది ఎక్కడెక్కడ ఈ యొక్క పైరిడాక్సిన్ ఎక్కడెక్కడ దొరుకుతుందంటే, ఎందులో దొరుకుతుందంటే సీరియల్ గ్రైన్స్ తృణధాన్యాల్లో దొరుకుతుంది, లెగ్యూమ్స్ చిక్కుల్లో దొరుకుతుంది, గ్రీన్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ అంటే సో ఆకుపచ్చ కూరగాయలు ఏదైతే ఉంటాయో సో ఆకుకూరల్లో ఇది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. అండ్ ఫిష్ అండ్ షెల్ ఫిష్, సో ఫిష్లో దొరుకుతూ ఉంటుంది, చేపల్లో దొరుకుతూ ఉంటాయి. సో మీట్ మాంసంలో దొరుకుతుంది, అదేవిధంగా పౌల్ట్రీలో దొరుకుతూ ఉంటుంది. సో నట్స్ మనకి కాయల్లో కూడా దొరుకుతూ ఉంటుంది. లివర్, ఇది మాంసంలో ఉన్న లివర్లో దొరికిద్ది. ఫ్రూట్ పండులో కూడా, సో ఫ్రూట్స్లో పండుల్లో కూడా ఇవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. నౌ వి విల్ గో టు నెక్స్ట్ విటమిన్ బయోటిన్ B7. బయోటిన్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎనర్జీ, మెటాబాలిజం, ఫ్యాట్ సింథసిస్, అమినో యాసిడ్ మెటాబాలిజం అండ్ గ్లైకోజన్ సింథసిస్. High biotin intake can contribute to raised blood cholesterol level. సో ఇది శక్తి జీవక్రియ అనేది కొవ్వు సంశ్లేషణ, అమైనో ఆమ్లం జీవక్రియ మరియు గైక్లోజిన్ సంశ్లేషణకు బయోటిన్ అనేది అవసరం. అధిక బయోటిన్ తీసుకోవడం వల్ల రక్త కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి ఇది దోహదం చేస్తూ ఉంటుంది. సో నౌ వి విల్ సీ గుడ్ సోర్స్ ఆఫ్ బయోటిన్. లివర్లో ఉంటుంది, మాంసంలో ఉన్నటువంటి లివర్లో ఉంటుంది. క్యాలీఫ్లవర్లో ఉంటుంది. ఎగ్ ఓల్స్ గుడ్డు సొనలో ఉంటుంది. పీనట్స్ వేరుశనగలో ఉంటుంది. చికెన్లో ఉంటుంది. ఈస్ట్లో ఉంటుంది. మష్రూమ్స్ పుట్టగొడుగుల్లో ఉంటుంది. నౌ వి విల్ గో టు నెక్స్ట్ విటమిన్ బయోటిన్ B7. బయోటిన్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎనర్జీ, మెటాబాలిజం, ఫ్యాట్ సింథసిస్, అమినో యాసిడ్ మెటాబాలిజం అండ్ గ్లైకోజన్ సింథసిస్. High biotin intake can contribute to raised blood cholesterol level. సో ఇది శక్తి జీవక్రియ అనేది కొవ్వు సంశ్లేషణ, అమైనో ఆమ్లం జీవక్రియ మరియు గైక్లోజిన్ సంశ్లేషణకు బయోటిన్ అనేది అవసరం. అధిక బయోటిన్ తీసుకోవడం వల్ల రక్త కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి ఇది దోహదం చేస్తూ ఉంటుంది. సో నౌ వి విల్ సీ గుడ్ సోర్స్ ఆఫ్ బయోటిన్. లివర్లో ఉంటుంది, మాంసంలో ఉన్నటువంటి లివర్లో ఉంటుంది. క్యాలీఫ్లవర్లో ఉంటుంది. ఎగ్ ఓల్స్ గుడ్డు సొనలో ఉంటుంది. పీనట్స్ వేరుశనగలో ఉంటుంది. చికెన్లో ఉంటుంది. ఈస్ట్లో ఉంటుంది. మష్రూమ్స్ పుట్టగొడుగుల్లో ఉంటుంది. విటమిన్ B9. సో విటమిన్ B9ని సో ఫోలిక్ యాసిడ్ లేదా ఫోలాట్ యాసిడ్ అంటారు. సో దీన్ని ఫోలాట్ యాసిడ్ అని కూడా అనవచ్చు. సో పైన మ్యాటర్ చదువుకోండి. మనము ఈ గుడ్ సోర్స్ ఆఫ్ గుడ్ సోర్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ అంటే ఎక్కడ దొరుకుతుంది, ఈ యొక్క ఫోలిక్ యాసిడ్ అనేది ఎందులో దొరుకుతుంది అనేది చూద్దాం. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, సో ఆకుపచ్చ ఆకుకూరల్లో, అదేవిధంగా వెజిటేబుల్స్లో కూరగాయల్లో దొరుకుతూ ఉంటుంది. లెగ్యూమ్స్ చిక్కుల్లో దొరుకుతూ ఉంటుంది. సీడ్స్ విత్తనాల్లో దొరుకుతూ ఉంటుంది. లివర్ చికెన్లో అంటే మాంసంలో ఉన్నటువంటి లివర్లో దొరుకుతూ ఉంటుంది. సో పౌల్ట్రీలో దొరుకుతూ ఉంటుంది. ఎగ్స్ గుడ్లలో దొరుకుతూ ఉంటుంది. సీరియల్స్ ధాన్యాల్లో దొరుకుతూ ఉంటుంది. సిట్రిక్ ఫ్రూట్స్, సో ఆమ్ల ఫలాలు అంటారు. సో వాటిలో కూడా ఈ యొక్క ఫోలిక్ యాసిడ్ అనేది మనకి పుష్కలంగా లభిస్తూ ఉంటుంది. ఓకే, నౌ వి విల్ గో టు ఫైనల్ అండ్ లాస్ట్ వన్, B12, విటమిన్ B12 సైనకోబాలమిన్. సో అదంతా చదువుకోండి, దాంట్లో ఏముందో నేను చెప్తాను. ఈ సైనకోబాలమిన్ అనేది చుట్టుపక్కల ఉన్న నెర్వ్ కణాల మానసిక సామర్థ్యం, మరి ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి, వాటిని నిర్వహించడానికి, వాటిని రన్ చేయడానికి ఈ యొక్క సైనకోబాలమిన్ అనేది సహాయపడుతూ ఉంటుంది. శక్తిని ఉత్పత్తి చేయడానికి కొన్ని కొవ్వు ఆమ్లాలు మరియు అమైనో ఆమ్లాలు విచ్ఛిన్నం చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. విటమిన్ B12 పోలేట్తో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంది, ఎందుకంటే రెండు సరిగ్గా పనిచేయడానికి మరొకటి ఆధారపడి ఉంటాయి. సో మొత్తానికైతే ఇది నెర్వ్ కణాలు ఏదైతే ఉంటుందో, సో ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి, వాటిని రన్ చేయడానికి అనేది ఈ సైనకోబాలమిన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. గుడ్ సోర్స్ ఆఫ్ సైనకోబాలమిన్ లేకపోతే విటమిన్ B12 కనుక చూస్తే ఇది లివర్లో ఉంటుంది, మాంసంలో లివర్లో ఉంటుంది. మీట్ మాంసంలో ఉంటుంది. మిల్క్ పాలల్లో ఉంటుంది.
చీజ్ అంటే జున్నులో ఉంటుంది. ఎగ్స్ గుడ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఎనీథింగ్ ఆఫ్ యానిమల్ ఆరిజిన్, సో జంతు మూలాల నుంచి ఏదైతే ఉంటుందో ప్రతి దాంట్లో కూడా ఇది ఉంటుంది. సో ఇది సైనికోబాల్మిన్ గురించి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ and don't forget to subscribe our channel for more videos. Thank you so much.